మనకు అధికారంలోకి వస్తే ఏప్రిల్, జూన్, జూలై 3 నెలలకు సంబంధించి పింఛను సొమ్ముతో కలిపి మొత్తం రూ. 7,000 జూలై నెలలో అందించేస్తాము అన్నారు. అంటే ఏప్రిల్‌లో రూ. 1000, జూన్‌లో రూ. 1000, జూలైలో రూ. 1000. ఈ 3,000 అలాగే పింఛను సొమ్ము 4,000 మొత్తం 7,000 అధికారంలో రాగానే మొదటి నెల ఇచ్చేస్తాము అనేది. దీంతో పాటు మరొక బంపర్ ఆఫర్ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పింఛన్లు ఏ నెల ఆ నెల తీసుకునేలా పెట్టారు. ఇంతకుముందు 3 నెలలు ఒకేసారి 3 నెలలు తీసుకోవచ్చు. ఈ నెల తీసుకోకపోయినా వచ్చే నెల ఉంటుంది. ఇప్పుడు గనక తీసుకోకపోతే వాళ్ళ పింఛన్ కట్ అయిపోతుంది. అయితే టీడీపీ ప్రభుత్వం గనక అధికారంలోకి వస్తే అదేముండదు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఈ పింఛను ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎవరు ఏ నెలలైనా తీసుకోవచ్చు. ఒక నెల పెండింగ్‌లో ఉన్న తర్వాతైనా తీసుకోవచ్చు. ఇప్పుడే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మళ్ళీ ఆ అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒక రకంగా ఇది చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా అంటే అలాగే 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛను పంపించే కార్యక్రమం కూడా చేస్తాము. మీరెవరు సచివాలయాలకి రావాలి